హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. మీ యొక్క డాక్యుమెంట్స్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. చాలా మందికి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా కొద్ది మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అయితే అందరికీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ని మన అఫీషియల్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ఎలిజిబుల్ అని అర్థం. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4 or 5 days టైం ఇస్తారు. ఆ డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆ తర్వాత 2 days గ్యాప్తో మీకు సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు రౌండ్ 1కి సంబంధించి. అయితే మనకి ప్రాస్పెక్టస్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒక నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ముందుగానే రిలీజ్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ టైంలోనే దానిలో మనకి కొన్ని రూల్స్ను కూడా ఇచ్చారు. ఈ రూల్స్కి సంబంధించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ రూల్స్ని తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రూల్స్ తెలియకపోతే మీరు పొరపాటున మిస్టేక్స్ చేసుకుంటే మీకు వచ్చినటువంటి సీట్ను కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడిచ్చినటువంటి రూల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు శ్రద్ధగా వినండి. ఇంపార్టెంట్ అనుకున్నవి మీకు సంబంధించినవైతే నోట్ చేసుకోండి నోట్బుక్లో. క్లియర్? ఇక్కడ మనకి టోటల్గా 57 పేజెస్లో డేటా ఇచ్చారు. ఈ 57 పేజెస్లో మనకి 7th పేజ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. కేవలము ఈ 7th పేజ్లో ఉన్నటువంటి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఇక్కడ 11th పాయింట్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఎవరికైతే రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని ఎక్కడైతే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్గా అంటే మీనింగు స్టూడెంటు, పేరెంటు ఎలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ సెట్స్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, వీటితో పాటు ట్యూషన్ ఫీ, ఇవన్నీ కలిపి తీసుకుని వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి. కొద్దిమంది నన్ను అడుగుతూ ఉంటారు, అంటే వాళ్ళు కావాలని అడుగుతారో తెలియదు, తెలియక అడుగుతారో తెలియదు, కానీ స్టూడెంట్ కూడా ఉండాలా మేడం జాయినింగ్ రోజు అని అడిగారు నన్ను చాలా మంది. ఖచ్చితంగా స్టూడెంట్ ఉండి తీరాలి. స్టూడెంట్ కాకుండా మనం కాదు కదా చదువుకునేది, స్టూడెంటే కదా చదువుకునేది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ మాత్రం ఉండాల్సిందే. స్టూడెంట్ లేకపోతే అసలు అడ్మిషనే ఇవ్వరు. సెకండ్ పాయింట్, టు రిటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద phase 1, phase 2 రిపోర్టెడ్ కాలేజ్ సీట్. ఒకసారి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీ మీకు బాగా నచ్చింది, అదే కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నారు అంటే నెక్స్ట్ రౌండ్లో మీరు మరలా పార్టిసిపేట్ చేసి అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకోవటం లేదు. మీరు అదే కాలేజ్లో మేము ఉండిపోతాము, ఇక ఇక్కడే ఎంబీబీఎస్ని చదువుకుంటాము అని మీరు అనుకుంటే దాన్ని రీటైన్ అంటారు. రీటైన్ అనొచ్చు, దానికే ఇంకొక పేరు కంటిన్యూ, అంటే అదే కాలేజ్లో కంటిన్యూ అవుతామని మీనింగ్. సో ఎవరైతే ఇలా అనుకుంటారో ఆ కాలేజ్లోనే ఉండాలి అని, వాళ్ళు ఖచ్చితంగా మీరు రీటైన్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ని మీరు ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మీరు మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయాలి. ఇది ఖచ్చితంగా చేస్తేనే ఆ కాలేజ్లోనే మీకు సీటు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ ఇవ్వలేదు అనుకోండి ఆన్లైన్లో, అప్పుడు మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్లోకి వెళ్ళిపోయినట్లే లెక్క. అంటే మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రౌండ్లో మరలా అప్గ్రేడేషన్ వస్తే అప్పుడు ఈ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి మీరు అక్కడ వచ్చినటువంటి సీటుకు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు కానీ నచ్చి, అది ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు, సెకండ్ రౌండ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే మీకు ఒక రౌండ్లో సీట్ వచ్చినప్పుడు మీరు ఆ కాలేజ్ నచ్చితే చేయవలసినటువంటి పని మీరు రీటైన్ ఆప్షన్ ఇవ్వాలి. ఇది ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే. అది ఎప్పుడు ఇవ్వాలి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ రూపంలో ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు రీటైన్కి సంబంధించినటువంటి ఆప్షన్ని ఇవ్వాలి. క్లియర్? అయితే ఈ రీటైన్ ఆప్షన్ని ఎప్పట్లోగా ఇవ్వాలి అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఏం చెప్తూ ఉన్నారంటే, పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ద రిటైన్ ఆప్షన్ అప్ టు బిఫోర్ phase 3 అండ్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ phase 1 అండ్ ఆఫ్టర్ phase 2 అన్నారు. అంటే మీనింగ్ రౌండ్ 1లో మీకు బాగా నచ్చింది, వచ్చిన కాలేజీ అదే కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నారు. సో మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, రీటైన్ ఇస్తాము అని. లేదు ఫస్ట్ రౌండ్లో కాలేజీ జాయిన్ అయ్యారు, ఒకవేళ మీరు సెకండ్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళారు అనుకుందాం. అప్గ్రేడేషన్ వచ్చింది, సెకండ్ రౌండ్ కాలేజీకి షిఫ్ట్ అయిపోయారు, సెకండ్ రౌండ్ కాలేజ్తో మీరు సాటిస్ఫై అయిపోయారు, ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి అనుకోవటం లేదు మీరు. అప్పుడు కూడా సెకండ్ రౌండ్ తర్వాత నచ్చింది కాబట్టి అంతటితో ఆగిపోవాలి అనుకుంటున్నారు కాబట్టి సెకండ్ రౌండ్ తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే
మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ నచ్చితే ఫస్ట్ రౌండ్ తర్వాత ఇవ్వచ్చు. లేదు నేను ఒక రౌండ్ చూసి మరలా ఇంకా మంచి కాలేజ్ వస్తే షిఫ్ట్ అవుతాను, ఆ తర్వాత నేను అదే కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నానంటే అప్పుడు కూడా మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి రీటైన్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ ప్రాసెస్ ఎంతవరకు మీకు పర్మిషన్ ఉంటుంది అంటే కేవలము థర్డ్ రౌండ్ ముందు వరకు మాత్రమే, అంటే ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. లేదు ఒకవేళ అసలు మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి ప్రయత్నించారు, అసలు అప్గ్రేడేషన్ రాలేదు, ఫస్ట్ రౌండ్ సీట్ ఎలాగో మీకు ఉంటుంది కాబట్టి సేఫ్ గానే, అప్గ్రేడేషన్ రాలేదు అంటే మీకు ఫస్ట్ రౌండ్ సీట్ ఉంటుంది. సో ఇంకా థర్డ్ రౌండ్ కి మీరు అసలు అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకోవటం లేదు, ఇంకా చాలు నేను ఇదే కాలేజ్లో కంటిన్యూ అవుతాను అనుకుంటే అప్పుడు కూడా మీరు ఫేజ్ 2 తర్వాత తప్పనిసరిగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి రీటైన్ ఆప్షన్ ఇవ్వాలి. అయితే ఈ రీటైన్ ఆప్షన్ కేవలము రౌండ్ 3 అంటే మాపప్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత మీకు రీటైన్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉండదు. మీరు ఈ లోపుగానే మీరు రీటైన్ ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ లోపలికి ఎంటర్ అయిపోయినట్లే లెక్క. ఇంకొక విషయం ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ ఎవరైతే రీటైన్ ఆప్షన్ ఇచ్చారో ఒకసారి మీరు రీటైన్ ఇచ్చారు అంటే మీరు నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే లెక్క. రౌండ్ 1 తర్వాత మీరు రిటర్న్ ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, ఇంకా సెకండ్ రౌండ్ నుండి మీరు పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. ఒకవేళ మీరు మనసు మార్చుకొని మళ్ళీ ట్రై చేద్దామన్నా కూడా ఇంకా మీకు పర్మిషన్ రాదు. అలాగే ఫేజ్ 2 తర్వాత ఇచ్చారు మీరు రిటర్న్ ఆప్షన్, అప్పుడు కూడా మీరు మరలా మనసు మార్చుకొని ఫేజ్ 3కి నేను అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి రిపోర్ట్ చేశారు కాబట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మీకు అవకాశం ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి రిటర్న్ ఆప్షన్ ఇవ్వాలా లేదా అనేది ఆలోచించుకొని నిర్ణయించుకోండి. క్లియర్? ఇది రీటైన్ ఆర్ కంటిన్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ది ఫేజ్ 1 ఫేజ్ 2 రిపోర్టెడ్ కాలేజ్ ఆర్ సీట్. ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ కాలేజ్ నుండి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మీరు రౌండ్ 3 స్టార్ట్ అయ్యే ముందుగానే, అంటే మాపప్ రౌండ్కి ముందుగానే, అంటే రౌండ్ 1 తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, రౌండ్ 2 తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే రౌండ్ 3కి ముందుగానే మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చేయాలి అని చెప్తున్నారు. రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ లేదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ లేదు, కేవలము రౌండ్ 2 వరకు మాత్రమే మీకు ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే వర్తించినటువంటిది. అంతేగాని అసలు జాయిన్ అవ్వకుండా మేము ఫ్రీ ఎగ్జిట్ వాడుకుంటామంటే మీనింగ్లెస్. ఫ్రీ ఎగ్జిట్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ రిపోర్టెడ్ కాలేజ్ ఆర్ సీట్ పర్సన్స్, అంతే. అంటే ఎవరైతే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఒకవేళ ఆ సీట్ వద్దు అనుకుంటే మీరు మాపప్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. జాయిన్ అయ్యారు కాబట్టి. ఒకవేళ మీకు అసలు 2 రౌండ్ల వరకు మీకు సీటే రాలేదు, థర్డ్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం. థర్డ్ రౌండ్లో సీట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరు అసలు రిపోర్ట్ చేయకుండా మీరు వదిలేయొచ్చు సీటు, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే దీనికి ఫ్రీ ఎగ్జిట్ అనే పదం వాడరు. సర్టిఫికెట్స్ అమౌంట్ మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా వద్దు అనుకుంటే కానీ వదిలేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రం మాపప్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందుగానే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఆల్ ఇండియా కోటాలో కానీ వేరే స్టేట్లో కానీ సీటు వస్తాయి. ఇక్కడ వద్దు అనుకుంటే, నచ్చకపోతే. క్లియర్? ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మీరు వద్దు అనుకున్నారు కాబట్టి ఆ స్టూడెంట్స్ కి మరలా నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తామంటే పర్మిషన్ ఉండదు. సెకండ్ రౌండ్ ఎండింగ్ లో మీరు, అంటే థర్డ్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే మీరు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి మరలా మేము స్టేట్ కోటాకు వస్తామంటే మీకు ఇంకా ఛాన్సే లేదు. అంటే థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందుగానే మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతే మీకు స్టేట్ కోటా నుండి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. నెక్స్ట్ నాట్ జాయిన్డ్. నాట్ జాయిన్డ్ అంటే ఏంటి? ఎవరైతే ఏ రౌండ్ లోనైనా సరే మీకు సీట్ అలాట్ అయినప్పుడు జాయిన్ అవ్వరో ఆ స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే అవకాశం పూర్తిగా కోల్పోతారు అని చెప్తున్నారు. అంటే మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది అనుకుందాం, మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆ కాలేజ్ నచ్చలేదు, అప్పుడు మీరేమనుకుంటారంటే ఈ సీట్ వదులుకొని నెక్స్ట్ రౌండ్ కి నేను వెళ్లి పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ వస్తే జాయిన్ అవుతాను అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మీకు ఫస్ట్ రౌండ్ లో సీటు వచ్చినప్పుడు జాయిన్ అయితేనే సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి ప్రయత్నించుకొని ఇంకా బెటర్ కాలేజ్ వచ్చేలాగా మీరు ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ రౌండ్ లో మీకు రాలేదు,
థర్డ్ రౌండ్ కూడా మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది, జాయిన్ అయిన తర్వాత మాత్రమే. అసలు మీరు జాయిన్ అవ్వకపోతే మాత్రం ఆ రోజుతో మీరు కంప్లీట్ గా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా నుండి ఎగ్జిట్ అయినట్లే లెక్క. నెక్స్ట్ రౌండ్ లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అవకాశం ఉండదు, పార్టిసిపేట్ చేసే అవకాశం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఏ రూల్స్ అయినా సరే, ఏ అమెండ్మెంట్స్ అయినా సరే, లేదా సీట్స్ ట్రాన్స్ఫర్ చేయటం కానీ, మోడిఫికేషన్స్ కానీ, ప్రతి ఒక్క రైట్ కూడా యూనివర్సిటీకే ఉంది. కంప్లీట్ రైట్స్ యూనివర్సిటీకి ఉన్నాయి అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం యూనివర్సిటీ పెట్టినటువంటి రూల్స్ ని ఒబే చేస్తూ దాని ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, డిస్కంటిన్యూషన్ ఫీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిస్కంటిన్యూషన్ ఫీ అంటే ఓన్లీ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ పైన మనకు ఒక పాయింట్ చెప్పారు కదా ఫ్రీ ఎగ్జిట్ గురించి. థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోమని చెప్పారు. ఒకసారి మాపప్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఏదో ఒక కాలేజ్లో కానీ సర్టిఫికెట్లు పెట్టి జాయిన్ అయి ఉంటే ఆ స్టూడెంట్ అసలు నేను ఏపీలో చదవను అనుకున్నట్లయితే మీరు ఫేజ్ 3 ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే మీరు మానేయడానికి లేదు, మీ సీటు క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది అంటే ఇండియా నీట్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే రిపోర్ట్ చేశారో రౌండ్ 1 లేదా రౌండ్ 2లో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము డిస్కంటిన్యూ చేస్తాము అని చెప్పి ప్రిన్సిపల్కి, అప్పుడు మీ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు కాలేజ్ని మానేసి వెళ్ళవచ్చు. దాన్ని డిస్కంటిన్యూషన్ అంటారు. అంతేగాని ఫేజ్ 3 తర్వాత నేను జాయిన్ అయిన కాలేజ్ నుండి అంటే ఫ్రీ ఎగ్జిట్ టైంలో కాకుండా మిగిలిన టైంలో నేను వెళ్ళి మానేస్తానంటే కుదరదు, మీకు ఇష్టం వచ్చినట్లు. అలాగే ఫోర్త్ రౌండ్ అయినా సరే మీకు సీటు వచ్చిన తర్వాత వదులుకొని నేను జాయిన్ అవ్వనంటే కుదరదు. కాబట్టి జాగ్రత్తగా రూల్స్ని గుర్తుంచుకోండి. ఈ డిస్కంటిన్యూ చేసినప్పుడు మీరు ఎంత అమౌంట్ పెనాల్టీ కట్టాలి అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. డిస్కంటిన్యూషన్ ఫీ కింద ఎంబీబీఎస్ అయితే 3,54,000 రూపీస్ పెనాల్టీ కట్టి సీట్ వదులుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అదే బీడీఎస్ కోర్స్ అయితే 1,18,000 రూపాయలు పే చేసి సీట్ వదులుకొని డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకి మన ప్రాస్పెక్టస్ అండ్ గైడ్ లైన్స్ పీడిఎఫ్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏపీ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ దయచేసి ఈ రూల్స్ గుర్తుంచుకొని, మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే మేనేజ్మెంట్ కోటాకి కన్వీనర్ కోటాకి డేట్స్, ఫ్రీ ఎగ్జిట్ డేట్స్, రీటైన్ డేట్స్ ఇవన్నీ కూడా ఎలా మ్యాచ్ అవుతున్నాయి అనేది జాగ్రత్తగా స్కెడ్యూల్స్ చూసుకుంటూ దాని ప్రకారంగా మీరు డెసిషన్స్ తీసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు అతి త్వరలో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, మీకు వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కూడా చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.